ముంబై ఇండియన్స్ పై భారీ గెలుపుతో చెన్నై సూపర్ కింగ్స్ కొత్త రికార్డులు సృష్టించింది. సెంచరీతో రోహిత్ శర్మ రికార్డును సంజు శాంసన్ సమన్ చేశాడు. మరో హిస్టరీ కూడా క్రియేట్ చేశాడు. వాంఖడే స్టేడియంలో ఫుల్ డామినేట్ చేసి ముంబైని 103 పరుగుల తేడాతో ఓడించింది సిఎస్కే. ఐపీఎల్ హిస్టరీలో చెరో 5 టైటిల్స్ దక్కించుకున్న ముంబై చెన్నై మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనుకుంటే ఏకపక్షమైంది. సిఎస్కే అలవోకగా గెలిచింది. ఈ భారీ గెలుపుతో చెన్నై కొన్ని రికార్డులను దక్కించుకుంది. ఆ వివరాలు చూద్దాం. ఐపీఎల్ హిస్టరీలో పరుగుల పరంగా చెన్నై సూపర్ కింగ్స్ కు ఇదే అతిపెద్ద గెలుపు. పంజాబ్ పై 2015లో 97 పరుగుల తేడాతో సాధించిన విజయమే ఇప్పటి వరకు సిఎస్కేకు బిగ్గెస్ట్ విన్ గా ఉండేది. అయితే ఇప్పుడు ముంబైని 103 పరుగుల తేడాతో ఓడించింది. ఐపీఎల్లో తన బిగ్గెస్ట్ గెలుపు రికార్డు నమోదు చేసింది చెన్నై. 100 అంతకంటే ఎక్కువ తేడాతో గెలవడం సిఎస్కేకు ఇదే ఫస్ట్ టైం. ముంబై ఇండియన్స్ ను ఐపీఎల్లో 100 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడించిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు దక్కించుకుంది. అలాగే పరుగుల పరంగా ముంబైకి ఇదే అతిపెద్ద పరాజయం. 2013లో రాజస్థాన్ చేతిలో 87 పరుగుల తేడాతో ఎదురైన ఓటమే ముంబైకి బిగ్గెస్ట్ పరాజయంగా ఉండేది. ఇప్పుడు సిఎస్కే దాన్ని తిరగరాసింది. 103 పరుగుల తేడాతో ఓడించింది. అది కూడా హోమ్ గ్రౌండ్ వాంఖడేలో ఈ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది ముంబై. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్లో ముంబైకి ఇదే లోయెస్ట్ స్కోర్. 208 పరుగుల లక్ష్య ఛేదనలో 104 పరుగులకే ముంబై ఇండియన్స్ ఆలౌట్ అయింది. చెన్నై స్పిన్నర్స్ అఖిల్ హోసిన్, నూర్ అహ్మద్ విజృంభణతో ఈ మ్యాచ్లో ఆ జట్టు కుప్పగూలింది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. పంజాబ్ టీం ముంబైని ఇప్పటి వరకు 18 సార్లు ఓడించింది. అయితే తాజా మ్యాచ్తో ముంబైపై చెన్నై విజయాల సంఖ్య 19కి చేరింది. అయితే ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులో మాత్రం ముంబైదే ఇంకా స్వల్ప ఆధిక్యం ఉంది. చెన్నై, ముంబై ఇప్పటి వరకు పరస్పరం 40 మ్యాచ్ల్లో తలపడ్డాయి. 21 సార్లు ముంబై, 19 సార్లు సిఎస్కే గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ సంజు శాంసన్ ఈ సీజన్లో 2వ సెంచరీ చేశాడు. ముంబైతో మ్యాచ్లో 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్లో అతడికి ఇది 5వ ఐపీఎల్ సెంచరీ. రాజస్థాన్ తరపున 3 శతకాలు చేసిన అతడు సిఎస్కేకు ఆడుతున్న తొలి సీజన్లోనే 2 సాధించాడు. ఇంటర్నేషనల్ కూడా కలుపుకుంటే టీ20 క్రికెట్లో అతడికి ఇది 8వ శతకం. దీంతో టీ20 క్రికెట్లో సెంచరీల విషయంలో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను శాంసన్ సమన్ చేశాడు. ఇంటర్నేషనల్ లీగ్స్ కలిపి హిట్ మ్యాన్ 8 టీ20 సెంచరీలు చేశాడు. ఇప్పుడు దాన్ని సమన్ చేశాడు సంజు. ముంబై ఇండియన్స్ పై సెంచరీ చేసిన ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ గాను హిస్టరీ క్రియేట్ చేశాడు సంజు శాంసన్. మురళీ విజయ్ తర్వాత ఒకే సీజన్లో 2 శతకాలు చేసిన సిఎస్కే ప్లేయర్ గా నిలిచాడు. ఈ గెలుపుతో ఐపీఎల్ 2026 పాయింట్ల టేబుల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 5వ ప్లేస్కు ఎగబాకింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన సిఎస్కే 3 గెలిచి 4 ఓడింది. ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 7 మ్యాచ్లాడి 5 పరాజయం పాలింది. ప్రస్తుతం 8వ ప్లేస్కు పడిపోయింది.